SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ను తెలంగాణ అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారెక్, టెక్నికల్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. కాలనీలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్యపరచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆమె వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్, డివిజనల్ స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సొల్యూషన్ కావాలి. వాళ్ళకి జైల్లో పెట్టండి, కొట్టండి వాళ్ళకి. కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్ యాక్షన్ అంటే వాళ్ళకి ఇంటి దగ్గర అంటే సర్టీ సెంటర్స్, బారోసా సెంటర్స్ కూడా ఉన్నాయి కదా, అక్కడ నుంచి రిసెప్షన్ కి టైమింగ్ ఏముంది? సో ఏ టైం? స్టోర్ అండ్ టెలిఫోన్స్. సర్కిల్ ఆఫీస్ కదా, పోలీస్ స్టేషన్ కమ్యూనిటీ పోలీసింగ్ 6 months back up to అది ఎంట్రన్స్. దీని దగ్గర ముగ్గురు విమెన్ ఉన్నాయి. సో రిసెప్షన్ డ్యూటీ, మహిళా అభివృద్ధి మన ఫోన్ ఏంటంటే బయట ఫీలింగ్స్ దాంతో పాటుగా సో మన వాటర్ గార్డ్ మెయింటెనెన్స్ మొత్తం డిలే అవుతుంది. అంతకుముందు ఫస్ట్ మనకు రాజధాని బలహీనత ఉంది. సో 100% నెక్స్ట్ టైం మీరు కమాండ్ ఇక్కడ నుంచి చెప్పండి. నేను ఇప్పుడు ఈ స్టేషన్కి విమెన్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఏం డ్యూటీస్ నడుస్తుంది అది చూడడానికి వచ్చాను. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ రిసెప్షన్ డ్యూటీస్ బాగా చేస్తున్నారు. వాళ్ళకి ప్రోటోకాల్ తెలుసు, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా ఓల్డ్ బిల్డింగ్, బట్ ఇట్ హ్యాస్ బీన్ మెయింటైన్డ్, చాలా క్లీన్గా మెయింటైన్డ్ ఉంది. నా విష్ ఉంది వాళ్ళు ఎట్లా మెయింటెనెన్స్ కంటిన్యూ చేయాలి. ఇది ఇన్స్పెక్షన్ కాబట్టి ఐఎమ్ షూర్ వాళ్ళు కొంచెం స్పెషల్ మెజర్స్ పెట్టారు. బట్ ఆల్ ద రౌండ్ ద ఇయర్ వాళ్ళు బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తే మన క్లీన్లీనెస్లో పెటిషనర్స్కి కూడా ఒక మంచి వాతావరణం దొరికితే వాళ్ళు ఈజీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. సో ఆల్ ద బెస్ట్ టు ది పోలీస్ స్టేషన్. అండ్ విమెన్ చాలా 33% వరకు వస్తున్నారు నా పోలీస్ ఫోర్స్లో. సో అన్ని పని చేయాలి మన విమెన్ ఆఫీసర్స్. అది ఉద్దేశంతో ఇప్పుడు ఏం డ్యూటీస్ ఉంది అది చూడడానికి వచ్చాను. థ్యాంక్ యూ. శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనులు ఓసీపీలో జూలై నెలలో 88%, సింగరేణి వ్యాప్తంగా 89% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని జీఎం ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం జీఎం ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం మాట్లాడారు. జూలై నెలలో 19 రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో ఓసీపీలో పెద్ద మొత్తంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందన్నారు. గత ఏడాది కంటే వర్షపాతం తక్కువగానే నమోదైనప్పటికీ ఎక్కువ రోజులు వర్షాలు పడ్డాయన్నారు. దాంతో క్వారీలోకి వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉత్పత్తి రాలేదన్నారు. శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో జూలై నెలలో RK5 గనిలో 100%, RK7లో 101%, RK న్యూటెక్ గనిలో 119%, SRP1లో 100%, SRP3లో 68%, IK1A గనిలో 80% ఉత్పత్తితో భూగర్భ గనుల్లో 85 బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు.
శ్రీరాంపూర్ ఓసీపీలో 72%, ఇందారం ఓసీపీలో 135% బొగ్గు ఉత్పత్తి తీయడం జరిగిందని వివరించారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు వార్షిక ఉత్పత్తి 92%గా ఉందన్నారు. సింగరేణి వ్యాప్తంగా జూలై నెలలో 89% బొగ్గు ఉత్పత్తి తీయడం జరిగిందని వివరించారు. ఈ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలో అవెన్యూ ప్లాంట్లు హరితహారం ద్వారా మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. RK6 గని మూసివేయడం వల్ల శ్రీరాంపూర్లో 400 మంది కార్మికులు సర్ప్లస్గా ఉన్నారని చెప్పారు. RK6లో 647 మంది కార్మికులు ఇదే ఏరియా గనుల్లో సర్దుబాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో DYGM అనిల్ కుమార్, DYGM సివిల్ ఆనంద్ కుమార్, DYGM రాజన్న, సీనియర్ PO కాంతారావు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ మంత్ మనము SRP ఏరియాలో ముఖ్యంగా నస్పూర్లో మనం గోదావరి కమ్యూనిటీ హాల్ అనేది నగరం జరిగింది. గౌరవ డైరెక్టర్ PP గారు వెంకటేశ్వర గారు చేతన్ గారు, అట్లాగే GM ఆఫీస్లో మహిళా ఉద్యోగులు వాళ్ళ పిల్లలకి క్రేచ్ అనేది కూడా ఏర్పడడం జరిగింది. ఇట్లాగా ఈ జూలై నెలలో 17 రోజులు వర్షంతోనే ఓసీలో ఉత్పత్తి కావడానికి కలిగింది. అయినప్పటికీ మరి ఉత్పత్తి అనేది ఆశాజనకంగానే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ దేశ్పతి శ్రీనివాస్, నీటిపారుదల నిపుణులు విశ్లేషకుడు ప్రకాష్ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులకు పిలుపునిచ్చారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు రక్షణపై తెలంగాణ విద్యార్థి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల నిపుణులు విశ్లేషకుడు ప్రకాష్ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థి విభాగం నాయకులకు వివరించారు. తెలంగాణలోని ప్రాజెక్టుల తీరుతెన్నులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం, సాగు రంగానికి కేసీఆర్ చేసిన కృషిని ఆయన సవివరంగా వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ దేశ్పతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, మోడీ ఇద్దరి అడుగులకు రేవంత్ రెడ్డి మడుగులొత్తుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడని విమర్శించారు. నోరు తెరిస్తే బూతులతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసుల పేరుతో డైవర్టు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ జలవనరులను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని, ఈ విషయాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరిచే బాధ్యత విద్యార్థి విభాగం నాయకులు తీసుకోవాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్కసుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తూనే ఉంటామని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, నాయకులు నడిపెల్లి విజిత్రావు, డాక్టర్ రాజా రమేష్, బడికెల శ్రావణ్, అక్కూరి సుబ్బయ్య, దగ్గుల మధు, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిరిపూర్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు. solutions to ensure
అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు ఆటో కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు యజమానుల సంఘం 2 వేర్వేరు సంఘాలు సంబరాల్లో పాల్గొన్నాయి. రాష్ట్ర నాయకుడు గాజుల ముఖేష్ గౌడ్, మరో యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల రాజు మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఒకరోజు పండుగ ఉండడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా 30 ఏండ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు, ఓనర్లను ఘనంగా సన్మానించారు. ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా ఇవి కాక ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నా మనం రాసి మనము ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా నేను ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి వెంకటేష్ గారు, శ్రీనివాస్ గారు, జై ఆటో, జై ఆటో. అదేవిధంగా పట్టణ అదేవిధంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవ సంబరాలను చేసుకోవడం జరిగింది. కానీ ఈ సంబరాలన్నీ పైకి కనిపిస్తున్నటువంటి సంబరాలు లోపల మొత్తం బాధాకరమైన హృదయాలతోటి, కడుపు నిండా ఆకలితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మరియు ఓనర్లు మొత్తం రోడ్లపై పడి దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 80కి పైచిలుకు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరి వెలుగు నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పినటువంటి విషయమే వారికి వృత్తి ఇస్తానని చెప్పి జీవన వృత్తి ఇస్తానన్నారు. ఆ జీవన వృత్తిలోని భాగంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ప్రతి నెల 12,000 రూపాయలు చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ ఆటో కార్మికుడు నడపడానికి చాలా ఇబ్బందులకు గురవుతాయి. ఆయన హెల్త్ ఇష్యూసే కానివ్వండి, ఆయన కళ్ళకు ఎఫెక్ట్ అవ్వడమే కానివ్వండి, ఇతరత్ర ఎన్నో సమస్యలతో ఆయన ఆరోగ్యం సహకరించదు. అలాంటి కార్మికులందరికీ 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆటో కార్మికునికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకించి ఇందిరమ్మ ఇల్లు ఇవాళ ఆటో కార్మికులకు 50% రిజర్వేషన్ ఇచ్చి నిలువ నీడలేనటువంటి వారికే, నిలువ నీడలేనటువంటి ఆటో డ్రైవర్లకు, ఆటో ఓనర్లకు 50% రిజర్వేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 7 లక్షల ఆటోలు ఉన్నాయి. 7 లక్షల ఆటోలలో దాదాపుగా ట్యాక్స్ రూపేణా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ఆటో కార్మిక లోకం కడతా ఉన్నది. అందుకనే అడుగుతా ఉన్నాం, ఒక 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలా,
1,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో ఎవరైతే ఫైనాన్స్ల బారిన పడి ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణం ఇవ్వాలా, వడ్డీ లేకుండా ఆటోలను ఇవ్వాలనే మా ప్రధానమైన డిమాండ్ అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆగస్టు 1 ఆటో ప్రపంచ కార్మికుల దినోత్సవం. అందరికీ పట్టణంలో కానీ జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అందరికీ ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఈ ARW ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తుమ్ల నరేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణ బస్టాండ్ పాయింట్ వద్ద ఆటో కార్మికుల ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు తుమ్ల నరేష్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు మంచాల ఉన్న అటువంటి అన్ని అడ్డల అధ్యక్షులు మరియు డ్రైవర్లు అందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం ఇక్కడ మాకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ జెండా ఎగిరేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన మంచాల ఉన్నటువంటి అన్ని అడ్డల డ్రైవర్లకు ఉన్న తెలియదేమనగా ముందుగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల ఉన్నటువంటి అందరి డ్రైవర్లకు, ఓనర్లకు, అందరికీ, అన్నలకు, తమ్ముళ్లకు. అదేవిధంగా ఇంకొక చిన్న 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నా. మన మంచిర్యాల అంటేనే మంచితనానికి పేరు అన్న. మన మంచిర్యాల ఉన్నటువంటి అన్ని యూనియన్ డ్రైవర్లు, ఓనర్లు అన్ని విధాలా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా దేనికైనా ముందుండి ఒకటే సిద్ధంగా వచ్చి ముంగడికి ఉంటారు. అదేవిధంగా ఏ ప్యాసింజర్ కానీ ఏ ఆటోలో కానీ మర్చిపోయినచో యూనియన్ సభ్యులు, యూనియన్ అధ్యక్షులు మరియు అందరూ తీసుకుపోయి అప్పచెప్పడం జరుగుతుంది. మానవత్వం సాటుకుండా జరుగుతుంది. దానిలో భాగంగా ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలోనే రకరకాల అవగాహనలు వెళ్తున్నాయి. అది పక్కకెట్టండి అన్న. ఏది ఉన్నా కానీ ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వాలనుకున్న 12,000 ఇస్తుంది. దానిలో భాగంగా అందరూ కట్టుబడి ఏకదినం తీసుకొని ఉండాలి. మీరు ఎవరెవరు మాటలు వినుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే దాంట్లో మనం పప్పులో కాలేసినట్టయితే, ఎందుకంటే ఆ మాట కట్టుబడి ఉన్నదని ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఇక్కడ మన మంచిర్యాల జిల్లా అధ్యక్షుల దృష్టి తీసుకెళ్తే ఆయనసుగా గౌరవ ప్రేమసాగర్ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోవడం జరిగింది. దానిలో భాగంగా సార్సుగా సీఎం దృష్టి తీసుకుపోవడం. ఈ సంవత్సరానికి 12,000 కార్యక్రమం అనేది నాకు తెలిసి మన మంచిర్యాల మన కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ చేతుల మీదనే ప్రారంభించడానికి జరుగుతాయని ఖచ్చితంగా హామీస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో చాలా మందికి కమ్సకం 272 మందికి ఇందిరా ఇల్లు శాంక్షన్ జరిగింది. వివాద ఏరియాలలో, వివాద గ్రామాలలో, వివాద మన మంచిర్యాల టౌన్ సీట్ల జిల్లాల. దీనికి అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఇవైతే అట్టిగానే రాలేదు. అది మన రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంటు ప్రవేశపెట్టిన దానిలో భాగంగా సార్ ఇచ్చిన మాట ప్రకారం మీ ఆటో డ్రైవర్లకు కొంత కేటాయిస్తాను. మీ ఖచ్చితంగా మీ దృష్టిని ముంగట పెట్టి మా ప్రవేశపెట్టే దానిలో పథకాలలో మీకు అంటూ కొంచెం కేటాయిస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 200 పైచికుల ఇందిరా మిల్లు వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు రాజీవ్ యువ వికాసం దాంట్లో సుగా మన మంచాల నుండి మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దాని సుగా సానుకూలంగా స్పందించారు. దాంట్లో సుగా సార్ మనకు చాలా మేలు చేసిన. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.